హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి. ఇదిగోండి నవమి రోజు మార్నింగ్ వాకిట్లో రామచిలకల ముగ్గు వేశానండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తర్వాత మా ఇంట్లో శుభ్రం చేసేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నామండి. ప్రసాదంగా చలిమిడి వడపప్పు పానకం చేసుకున్నాం. తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడి దగ్గర నవమి మహోత్సవాలు జరిగినాయండి. కళ్యాణం చేస్తారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా చేశారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. రాముల వారిని, సీతమ్మ వారిని అక్షింతలు ఇచ్చారండి. తల మీద వేసుకున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని సంకల్పం చేసుకుని అక్కడే అన్నసమారాధన జరిగిందండి. ఇంకా అక్కడే భోజనం చేసి ఇంటికైతే వచ్చామండి. ఇంకా అనుకోకుండా మేమైతే రావులపాలెం దగ్గర ర్యాలీ అనే ఊరు వెళ్ళామండి. ఇక్కడ జగన్మోహిని కేశవస్వామి గుడి అయితే చాలా ఫేమస్ అండి. మీరు కూడా చూస్తారని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇదిగోండి గుడి రావులపాలెంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే విగ్రహం ఉంటుంది కదండి, లోపల మూల విరాట్, అది ఒక ఏకశిల అండి. శిల మీద చెక్కబడింది. అది వెలసిందనమాట అండి విగ్రహం. ముందు వైపు కేశవస్వామి, వెనుక వైపు జగన్మోహిని రూపం ఉంటుందండి. ఒకే శిలలో 2 రూపాలు మనకి దర్శనమిస్తాయి. లోపల గర్భాలయంలోకి తీసుకువెళ్ళి మనకే పూజారులు చూపిస్తారండి. మొత్తం అంతా మనకి వివరంగా చెప్తారు. వెనకాల జగన్మోహిని రూపంకి ఉండే వెనకాల ఆడవారికి ఉండే ముడి ఏదైతే ఉందో అది అన్నీ మనకి కాలు మీద పుట్టుమచ్చ అన్నీ చూపిస్తారండి మనకి వివరంగా. చాలా బాగుంటుంది. ఎవరైనా మన గోదావరి జిల్లా వాళ్ళకి తెలుసండి, ఇది చాలామందికి తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి మూల విరాట్ అండి. ఇక్కడ మరో ప్రత్యేకత ఉందండి. ఏంటంటే పాదాల దగ్గర నుంచి వాటర్ వస్తాయండి. అవి మన మీద పుష్పాలతోటి చిలకరిస్తారనమాట. ఇదిగోండి వెనక వైపు భాగం చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటుందండి. ఇది దర్శనం చేసుకోండి తప్పనిసరిగా. గుడి బయట ప్రాంగణం కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ రావులపాలెం దగ్గర వాడపల్లి అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా ఫేమస్ అండి. మన చిన్న తిరుపతి ద్వారకా తిరుమల ఉంది కదండి, అక్కడ ఎలా ఫేమస్సో ఇక్కడ మన కోనసీమకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా ఫేమస్ అండి. తప్పకుండా చూడండి ఇటువైపు వస్తే కనుక. తర్వాత వచ్చేటప్పుడు మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది కదండి, మాకు పెద్దలకు పెట్టుకునే ఆచారం ఉందండి. అందుకని ముందు మా మామయ్య గారికి దేవుడి దగ్గర ఫస్ట్ సీజన్లో వచ్చే ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి పెట్టేసుకున్న తర్వాతే మేము తింటామండి. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్ అండి.